బ్రహ్మలోకంలో సరస్వతిగా, ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది? ఆమెది. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి, గృహముచ్యతే. గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని యందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము. పురుషుడు ఎంత బడలిపోనివ్వండి, ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక్క నవ్వు నవ్విందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది? గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక. దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి, కానీ నా భార్య లక్ష్మీ స్వరూపయే, నా పక్కింటి వారి భార్య సాక్షాత్ లక్ష్మి, ఆ భావన నీకు ఉండాలి. కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది. దేశానికి అరిష్టం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే కనపడినటువంటి ప్రతి ఇల్లాలి వంక కూడా చూడకూడని చూపు చూస్తే అది దోషభూయిష్టం అవుతుంది. ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీ స్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే, దాని చేత దేశమంతా కూడా